వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. స్మార్ట్ మీటర్ల వలన కంపెనీలకు లాభమా, ప్రజలకు లాభమా చెప్పాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు బోనాల సమర్పణ. వివిధ రకాల వేషధారాలతో ఆకట్టుకున్న 500 మంది కళాకారులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో అదాని మనుషులు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అని వినియోగదారులు తిస్కరిస్తే రకరకాల అబద్ధాలు చెప్పి ఇళ్లకు బిగిస్తున్నారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా హయాంలో వ్యవసాయ మోటార్లకు పెట్టారు. కేంద్ర ఒత్తిడితో నాడు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి జగన్ ప్రభుత్వం అంగీకరించిందని యువగలం కార్యక్రమంలో స్మార్ట్ మీటర్ల వ్యతిరేకించండి అని లోకేష్ చెప్పడంతో పాటు జనసేన కూడా నాడు వ్యతిరేకించారు అన్నారు. నగరంలోని ఎంబీకే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లడానికి చూస్తుందని, స్మార్ట్ మీటర్ల వలన కంపెనీలకు లాభం, ప్రజలకు ఏ విధంగా లాభమో చెప్పాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచితే రూపాయికే విద్యుత్ ఇవ్వొచ్చు అని లోకేష్ చెప్పారు అన్నారు. స్మార్ట్ మీటర్ వలన ఏడాదికి 50,000 కోట్లు ప్రజలపై భారం పడుతుందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ పెట్టక బిల్లులు 6,000 వచ్చేది 20,000 పైబడి వస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి కూడా అంగీకరించారు అని పేర్కొన్నారు. అందరికి నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి తిరిగి అదాని మనుషులు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. పాత కరెంటు మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే మీకు కరెంటు కట్ చేస్తామని, లేకపోతే బిల్లులు పెరుగుతాయని, ఇన్స్టలేషన్ కెపాసిటీ పెంచి అదనపు బిల్లులు మోపుతామని, అలాగే ఫోన్ కనెక్టివిటీ లేకపోతే మీకు అసలు కరెంటే ఆగిపోతుంది, మీటర్లు పనిచేయవని రకరకాల అబద్ధాలు చెప్పి బెదిరించి ఇళ్ళక్క ఈ మీటర్లు మారుస్తున్నారు. ఇంతకుముందే షాపులకి, గవర్నమెంట్ ఆఫీసులకి, ప్రైవేట్ ఆఫీసులకి మార్చేశారు. అంతకన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఈ మోటార్ విద్యుత్తులకి, వ్యవసాయ మోటార్లకి పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి జగన్ ప్రభుత్వం దాన్ని అంగీకరించి అటు అదాని కంపెనీతో, ఇక్కడ షిరిడి సాయి కంపెనీతో ఒప్పందాలు చేసుకొని వేల మీటర్లు, లక్షల మీటర్లు వాళ్ళ బిగించేదానికి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం జరిగింది. ఆ రోజు వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూడా దాన్ని అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ రోజు చెప్పిన మాటలు ఏమిటో మేము మీకు అప్పుడున్నటువంటి పత్రికా రిటర్న్, అంటే టీవీ ఛానల్స్ మనం ఇవ్వలేం కాబట్టి ఈ పత్రికా ప్రింటింగ్లో వచ్చినటువంటి వాళ్ళ మాటల్ని చెప్పాం. లోకేష్ 2020లోనే అప్పుడు ఇవ్వగలం, ఈ సందర్భంలో తిరుగుతూ ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత అన్యాయం అంటూ ఈ మీటర్లను వాళ్ళు తొలగించకపోతే దాన్ని ధ్వంసం చేయండి, దాన్ని మీరే తీసి పక్కన పడేయండి అని చెప్పిన ఆ రోజు పిలిపించాడు.
అలాగే ఇండోసోల్ కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాల మీద కూడా జనసేన, ఈ షిరిడి సాయి కంపెనీ, ఇండోసోల్ వీటి మీద జరిగిన దాని మీద జనసేన సిబిఐ ఎంక్వైరీ జరపాలని జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు దాన్ని డిమాండ్ చేశారు ఆ రోజు. అలాగే ఈరోజు బెంగాల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇదే రకమైనటువంటి ఒప్పందం. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాలు కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైకుంఠపాలి అభివృద్ధి వద్దని ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సుస్థిర పాలన ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని, యూపీ కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వంగా ఉందని, ఒకప్పుడు యూపీ అంటే వెనుకబాటుతనం ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అందుకే దేశం అభివృద్ధి చెందుతోంది అన్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రం అభివృద్ధి అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్లకు కేవలం 11 సీట్లే వచ్చాయని వైసీపీని ఉద్దేశించి అన్నారు. డబ్బులతో ఎన్నికల్లో గెలవలేమని విషయం స్పష్టమైందన్నారు. అభివృద్ధితో, ఆదర్శంతో రాజకీయాలు చేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందు కాదని, నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం చేయాలన్నారు. ఎన్నికల ముందు మాట్లాడితే ఓట్ల కోసం మాట్లాడారని అంటారని, గత ప్రభుత్వం తెచ్చిన బ్యాడ్ ఇమేజ్ పోగొట్టాలంటే చాలా సమయం పడుతుందన్నారు. కానీ టీడీపీకి ఉన్న బ్రాండ్తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ పాలనలో తొలుగడుగు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఆసీనున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి జాన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జెస్, అదే మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు, వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాల్ని, పథకాలని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, హైదరాబాద్లోని మహా న్యూస్ కార్యాలయంపై కొంతమంది యువకులు చేసిన దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రెస్ క్లబ్ వద్ద దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో భాగంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మీడియా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు ఎస్కే బాబు, చావా రవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కార్యాలయంపై దాడులు చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాపై దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. హైదరాబాద్లోని మహా న్యూస్ టీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంపై కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజాస్వామ్యంలో పత్రికా కార్యాలయాలు అలాగే మీడియా సంస్థలను లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేయటం అనేది చాలా నీచ సంస్కృతి. ఏ మీడియా కార్యాలయంపై దాడులు చేసినా కూడా మా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నది. ఈ రోజున కూడా మరి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఒక డిబేట్లో అనేక రకమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా వస్తున్న విషయం మనందరం కూడా టీవీ డిబేట్స్లో చూస్తూనే ఉంటాం. దాన్ని నిర్వహించేవారు ఏది సహేతుకమో ఏది కాదో అన్న విషయాన్ని అక్కడే ఖచ్చితంగా ఖండిస్తే ఇంత ఘోరాలు జరగవు. కానీ నిర్వహించే వాళ్ళకు కూడా సామర్థ్యం లేకపోతుంది కొన్ని సందర్భాల్లో. అలాగే మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ పరిధిని దాటి ఏది నోటికి వస్తే అది మాట్లాడటం అనేది అది సరైన పద్ధతి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ
మేధావులైనా ఎవరైనా మరి ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు ఆలోచించి 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఈ రోజున జరగట్లా. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా జాతీయ మీడియాల్లో జరిగేటువంటి డిబేట్స్లో కూడా ఇదే రకమైనటువంటి మరి మాటలు వ్యక్తం కావటం, వాళ్ళకున్నటువంటి ఒక ప్రీ నోషన్స్ తోటి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. దాన్ని కూడా మనం జర్నలిస్ట్ సంఘాలుగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది సంబంధించి ఇది ఎప్పటి నుంచో వివాదం ఉంది తెలంగాణలో. దాని మీద విశ్లేషణాత్మకమైనటువంటి స్టోరీని మహాన్యూస్ ప్రచురిస్తూ ఉంది. దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్కు చెందినటువంటి కొంతమంది దొండగులు ఆఫీస్ మీద నేరుగా బెదిరింపులకు దిగుతూ ఇటువంటి నిజాలను కనుక మీరు ప్రచురిస్తే మేము సహించలేమని చెప్పే సంకేతాలు ఇచ్చే విధంగా ఆఫీస్ మీద నిస్సిగ్గుగా దాడి చేయటం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనిపై ఈరోజు నిన్న సాయంత్రం నుంచే మా యూనియన్కి చెందినటువంటి అన్ని శాఖలు కూడా దీన్ని నిరసిస్తూ అనేక ధర్నాలు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. చాలా దారుణం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడి, భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగా ఒక వ్యాసాన్ని జీర్ణించుకోలేని వారు ఈ రకంగా దాడి చేయటం, బెదిరించడం అనేది దుర్మార్గం. పైగా భయానకమైనటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 20-25 మంది దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయటం, బయట ఉన్న వాళ్ళ కార్లు కూడా ధ్వంసం చేయటం, బీభత్స వాతావరణాన్ని సృష్టించారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జర్నలిస్టుల మీద జరగకుండా మీడియా స్వేచ్ఛను హైదరాబాద్ మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేయడాన్ని ఇది ఒక మీడియా సంస్థ మీద దాడిగా మేమైతే పరిగణించట్లేదు. ఏపీడబ్ల్యూడే ఇది మొత్తం మీడియా వ్యవస్థ మీద దాడిగానే మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఇప్పుడు అందుకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రత్యేక చట్టాలు ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా జర్నలిస్టుల రక్షణ కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఏపీడబ్ల్యూడే డిమాండ్ చేస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా మేము ప్రత్యేక చట్టం కోసం మా యూనియన్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఇకకుండు కూడా భవిష్యత్తులో ఎలాంటి దాడులు ఏం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక చట్టం తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ బహుజన ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ప్రకటించారు. అలాగే జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాలలోనూ రిజర్వేషన్లను కల్పించాలని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు తెలపాలని కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలోని పార్లమెంటులోనూ ఏకాభిప్రాయం తీసుకురావాలని, ఇందుకు బహుజన ప్రతినిధులు సహకరించాలని డిమాండ్ చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 3న జరగనున్న బహుజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతుల నాగరాజు మాట్లాడుతూ కులాల వారీగా జనాభా లెక్కింపు విషయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని దేశవ్యాప్తంగా బహుజన మేధావులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు స్వాగతిస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల తరువాత ఈ నిర్ణయం రావడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ఉద్యమకారులకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించేందుకు ఆగస్టు 3న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలిపారు. కరపత్ర ఆవిష్కరణ అనంతరం డాక్టర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలకు నాయకులు నివాళులు అర్పించారు. కులాల వారీగా జనాభాని లెక్కించాలనే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ పార్లమెంటులో ఆమోదం తెలుపుతూ
తీసుకున్న నిర్ణయాన్ని దేశంలో ఉన్నటువంటి బహుజన మేధావులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఈ అంశాన్ని స్వాగతిస్తూ కేవలం దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించడానికి స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల సమయం పాలకులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నిర్ణయానికి దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించాలని చేపట్టినటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల నాయకులకు, మీడియాకు, కుల సంఘాల, ప్రజా సంఘాల ఉద్యమ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుతూ వీరిని అభినందించేటువంటి కార్యక్రమం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆగస్టు 3వ తారీఖున బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానాన్ని చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని బహుజన ఉద్యోగులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో మహాత్మా జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, మీడియాకు ఒక విన్నపం. దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ప్రధాన డిమాండు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని. ఇంకా విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 2014, 2019లో ఒక్కసారి తీర్మానం చేయడం జరిగింది శాసనసభలో. తిరిగి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ 2019, 2024లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తూ పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే దేశంలో జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలా అనేటువంటి ప్రధానమైన డిమాండ్ని పాలకుల ముందు ఉంచుతూ చట్టసభల్లోనూ, విద్యా ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ను అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు విన్నవిస్తూ ఈ డిమాండ్ను పార్లమెంట్లో చట్టం చేయడానికి, బిల్లు చేయడానికి కేవలం మాటలకు పరిమితం కాకోకుండా ఎలక్షన్లప్పుడు ఆ రాజకీయ పార్టీలు 56% ఉన్నటువంటి బలహీన వర్గాల ఓట్లని పొందకుండా నిజంగా ఆ వర్గాల్లో మార్పు కోసం ఇప్పటికే దళితులకు 18%, దళితులు వాటా ఉంటే 15% రిజర్వేషన్లు ఈ దేశంలో అమలవుతున్నాయి. అది విద్యా ఉద్యోగాల్లోనూ, చట్టసభల్లోనూ. గిరిజనులకు 6% రిజర్వేషన్లు చట్టసభల్లోనూ, విద్యా ఉద్యోగాల్లో అమలవుతున్నాయి. సామాజిక దామాషా ప్రకారం, సామాజిక హోదా ప్రకారం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల స్థితిగతులు ఒకే విధంగా ఉన్నాయనేటువంటివి అనేక నివేదికలు రికమెండ్ చేసిన బలహీన వర్గాలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కానీ, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కానీ లేకపోవడం వల్ల ఈరోజు అధోగతి పాలవుతున్నారనే అంశాన్ని రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజా సంఘాలు, కుల సంఘాలు గుర్తించి ఈ డిమాండుకు మద్దతు తెలపాలని దళిత, గిరిజన సంఘాలను, రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధులను అభ్యర్థిస్తూ ఇదే డిమాండ్ను బలపరచడానికి అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ, పార్లమెంటులోనూ బహుజన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చెప్పి వారి ముందు ఈ అప్పీల్ ఉంచడానికి ఆగస్టు 3న జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎమ్మెల్యే, మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, మంత్రులను ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా అందరినీ అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో
సూర్యఘర్ ప్రోగ్రాం కింద ఇళ్ల వద్ద కార్యాలయాలు ఇటువంటి హాస్పిటల్స్కు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, అవసరాలకే కాకుండా అదనపు కరెంటు ఇంటింటికి వాడుకోవచ్చు అని పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎక్స్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రసిక్ సాంఘ్వి వారి సొంత ఖర్చులతో ఐఎంఏ హాల్కి సోలార్ ఎంట్రీ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోలార్ ఎంట్రీ ఎక్విప్మెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గ్రిడ్ మేనేజ్మెంట్ పటిష్టంగా చేసి మీరు ఉత్పత్తి చేసిన విద్యుత్ను వాడుకోగా మిగిలినది గ్రిడ్కు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లి బండ్ల బాలస్వామి, డాక్టర్స్ హనుమయ్య శర్మ, ఇండ్ల రామసుబ్బారెడ్డి, సమరం, సురేష్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ నందకిషోర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని. ఇవాళ విజయవాడ ఐఎంఏ ఆవరణలో మన రసిక్ సంఘవి గారి సౌజన్యంతో ఆయన 10 లక్షలు ఇచ్చిన దాత. సో ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సబ్సిడీలు కూడా ఉన్నాయి. ఇళ్ళకి ఎవరన్నా ఇలాంటి సోలార్ ఎనర్జీని పెట్టినట్లయితే పెట్టినందువల్ల దీర్ఘకాలికంగా వాళ్ళకి కరెంటు బిల్లుల నుంచి విముక్తి లభిస్తుంది. అలానే ఇది ఒక లేటెస్ట్గా ఈ గ్రీన్ ఎనర్జీ వీటన్నిటిని ప్రమోట్ చేసే భాగంలో, హెల్దీ ఇండియాని నిర్మించే భాగంలో ఏదైతే ఇవాళ ఐఎంఏ విజయవాడలో రసిక్ సంఘవి గారు, అలానే అధ్యక్షుడు హనుమయ్య గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ జరిగిన మంచి పనిని రాష్ట్ర శాఖ తరపున మేమంతా అభినందిస్తున్నాం. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సబ్సిడీలను ఉపయోగించి ప్రతి ఇంటిలోనూ వాళ్ళు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి కరెంటు బిల్లులు తగ్గటమే కాకుండా మంచి జరుగుతుంది సమాజానికి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ సార్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2 సంవత్సరాలు కొనసాగిస్తాను. ఇంత పూర్వం మా సంఘవి గారు నాతో పాటు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీరు నాకు కార్యదర్శిగా ఉండి చాలా విషయాల్లో నాకు తోడ్పాటు చేశారు. అప్పుడు ఆ టైంలో కోవిడ్ని వచ్చినప్పుడు డాక్టర్లందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఇదే ఐఎంఏ హాల్లో వారి కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్స్ చేయించడానికి కావాల్సిన అవకాశాలను ఇచ్చారు. రసిక్ సంఘవి గారి గురించి చెప్పాలంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఐఎంఏకి ఉంది. ఐఎంఏని ఆయన ఇందాక చెప్పినట్టుగా నాకు మందిరం లాంటిది, టెంపుల్ లాంటిది అని చెప్పారే, అదే ఎగ్జాక్ట్ కరెక్టు. ఆయనకి చాలా విశ్వాసం ఉంది ఐఎంఏ చాలా పైకి రావాలని. అదే ఉద్దేశంతో ఈ సోలార్ ఎనర్జీకి కావాల్సినటువంటి 10 లక్షల రూపాయలు కూడా డొనేట్ చేసి దీన్ని తయారు చేసి ఈ ఐఎంఏకి ఇచ్చి ఐఎంఏకి తర్వాత రోజుల్లో చాలా లాభాలు వచ్చేట్టుగా చేస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా మీ మీడియా వారు ప్రత్యేకంగా అందరికీ చెప్పి ప్రజల్లో ప్రోత్సాహాన్ని తీసుకురావడానికి ఇది ఒక ఉదాహరణగా మీరు గుర్తించి వాళ్ళకి చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రసిక్ సంఘవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు ఈరోజు సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ అని మా ఐఎంఏ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో నేను డొనేట్ చేశాను. నాకు ఈ ఐఎంఏ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు, అందుకనే వాళ్ళకి చాలా నేను రుణపడుతున్నాను. ఈ సోలార్ ఎనర్జీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విజన్ 1999 నుంచి ఆయన చెప్తున్నారు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్. కాబట్టి అదే విషయంలో మోదీ గారు కూడా అదే చెప్పారు, సోలార్ పెడితే చాలా మనకి బాగుంటుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మేము మెడికల్ అసోసియేషన్కి ఈ 10 లక్షల విలువగా ఈ సోలార్ కాంప్లెక్స్ని ఇక్కడ కట్టించాము. దానిలోనే ఒక డైనింగ్ హాల్ పెట్టారు. నాతో పాటు మాకు చాలామంది నాకు ముందుకి ఇది రావడానికి చాలామంది ప్రోత్సహించారు. దాంట్లో డాక్టర్ హనుమయ్య గారు, మాకు డాక్టర్ నందకిషోర్ గారు, వీళ్ళందరూ డాక్టర్ మిస్టర్ గోపీనాథ్ గారు, లయన్స్ క్లబ్ అందరూ నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషంగా ఉంటుంది. దీనివల్ల మా ఐఎంఏకి ప్రతి నెల 10-15 వేలు మిగులుతుంది. 30 సంవత్సరం వరకు ఇది ప్రతి ప్రజలకు కూడా ఇదే నేను సందేశాలు ఇస్తున్నాను. మనకి గవర్నమెంట్ మీద లోడ్ పడకుండా గ్రీన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకోవడానికి చేస్తే మనకి లాభం కూడా వస్తుంది. దానివల్ల ప్రతి నెల లాభం వస్తుంది. మా ఐఎంఏ మీద భారం కూడా తగ్గుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని మా అమ్మగారి పేరు మీద కంకుబాయి సంఘవి పేరు మీద
డైనింగ్ హాల్ కూడా కట్టాం, కింద కూడా పెట్టాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నన్ను ప్రెసిడెంట్ చేశారు, సెక్రటరీ చేశారు, జాయింట్ సెక్రటరీ అన్నీ నేను ఐఎంఏలో ఉన్న పోస్ట్ చేశారు. నేను ఇప్పుడు నా వంతుగా మా ఐఎంఏ మీద నాకు ప్రేమ బాగా ఉంది. ఐఎంఏ అంటే నాకు టెంపుల్, మందిరం. ఇక్కడ చాలా నేర్చుకున్నాం, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసాం. పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్స్ బయట నుంచి కూడా వచ్చారు, వాళ్ళతో కూడా నేను కలిసాం. కాబట్టి నాకు ఇప్పుడు మనసులో ఉండేది మన ఐఎంఏ కోసం చేయాలి. కాబట్టి ఇవాళ బండమ్మ గారు వచ్చి వాళ్ళ చేతుల్లో ఓపెనింగ్ అయింది. చాలా సంతోషపడుతున్నారు. నాకు ఈ అందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా 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 ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారం బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. కొండపైన దుర్గమ్మ వారికి బంగారు బోనం సమర్పణ చేసిన హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు 500 మంది కళాకారులు విచిత్ర వేషాలు, పోతురాజులు, డప్పులు, కోలాటాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఘాట్ రోడ్డు మీద దుర్గమ్మ చెంతకు చేరుకున్న బంగారు బోనం
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని, ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు అని చెప్పారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమని పేర్కొన్నారు. నిద్ర వ్యవస్థ నుండి ప్రభుత్వం మేల్కోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. స్మార్ట్ మీటర్ల వలన కంపెనీలకు లాభమా, ప్రజలకు లాభమా చెప్పాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు బోనాలు సమర్పణ. వివిధ రకాల వేషధారాలతో ఆకట్టుకున్న 500 మంది కళాకారులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.